హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది ఖచ్చితంగా షేర్ చేయండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్స్ ఉంటాయి, జాయిన్ అవ్వండి. మీరు C23 స్టూడెంట్స్ అయితే ఇప్పుడిప్పుడే మన వీడియోస్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాజ్ వీఆర్ పుటింగ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ ఫర్ బ్రింగింగ్ అప్ దిస్ కంటెంట్. ఓకే, సో ఖచ్చితంగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ వస్తాయి, ఫస్ట్ ఇయర్ కామన్ సబ్జెక్ట్స్తో సహా. మీరు చూసుకోవచ్చు ప్రీవియస్ ఇయర్ C23 క్వశ్చన్స్ కూడా ఎలా పెట్టామో అన్నీ వస్తాయి. సో సబ్స్క్రైబ్. ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియోలో కెమిస్ట్రీ షార్ట్స్ నాట్ ఫర్ C23, నాట్ ఫర్ C20, అన్ని C16 నుండి C20, C23 మొత్తం 3 కరికులం వాళ్ళకి కూడా ఒకలాంటి షార్ట్సే, యూనిట్స్ దగ్గర అవే. కాబట్టి ఈ షార్ట్స్ ఏవైతే నేను పార్ట్ 1లో పెట్టానో ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియో మళ్ళీ వచ్చేటప్పటికి మీరు చదివేసుకొని హ్యాండీగా ఉంచుకోండి. కీప్ ఇట్ హ్యాండీ విత్ యూ. ఓకే, సో అలా చదువుకోండి. నేను ప్రతి ఒక్కటి మీకు చూపిస్తాను. ఇది షేర్ చేయడం అవ్వదు ఎందుకంటే ఇది వర్డ్ డాక్యుమెంట్లో ఉంది, బట్ ప్రతి ఒక్కటి మీకు కావాలంటే స్క్రీన్ షాట్స్ తీసుకోవచ్చు. ఓకే, వీడియోని పాజ్ చేసుకొని స్క్రీన్ షాట్స్ తీసుకోండి, నథింగ్ ఎల్స్. చూడండి, ఎవరికన్నా C20 అయినా C16 అయినా C23 అయినా M1, M2, M3 వాటిల్లో డౌట్ ఉన్నట్టయితే, సబ్జెక్ట్ క్లియర్ చేసుకోవడంలో కష్టపడుతుంటే ఖచ్చితంగా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి నాకు మెసేజ్ చేయండి. మన దగ్గర కోర్స్ ఉంది విత్ నామినల్ ఫీ. యూ కెన్ డెఫినెట్లీ క్లియర్ C20 అయినా C23 అయినా. ఓకే, సో ఇప్పుడు ఫండమెంటల్స్ ఆఫ్ కెమిస్ట్రీ, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అప్ టు 30 ఎలిమెంట్స్ పక్కా రావాలి. ఏదో ఒక ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మీతో అడుగుతాడు, రాయిపిస్తాడు. అండ్ ఫండమెంటల్ పార్టికల్స్ అండ్ ఇట్స్ మాస్, చార్జ్ అండ్ స్పెసిఫిక్ చార్జ్. ఓకే, ఫండమెంటల్ పార్టికల్స్ అండ్ ఇట్స్ మాస్, చార్జ్ అండ్ స్పెసిఫిక్ చార్జ్ అంటే ఏం లేదు. కొన్నిసార్లు మీకు వాట్ ఆర్ ఫండమెంటల్ పార్టికల్స్ అండ్ రైట్ ఇట్స్ మాస్, చార్జ్ అండ్ స్పెసిఫిక్ చార్జ్ అని మీకు అడుగుతాడు. అప్పుడు ఏంటి? ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్, దోస్ ఆర్ ఫండమెంటల్ పార్టికల్స్ ఇన్ కెమిస్ట్రీ. కాబట్టి వాటి కోసం రాసి ప్రోటాన్ అంటే ఏంటి, ఎలక్ట్రాన్ అంటే ఏంటి, న్యూట్రాన్ అంటే ఏంటి రాసి, మాస్, చార్జ్, స్పెసిఫిక్ చార్జ్ ప్రతి ఒక్క దానికి సపరేట్ గా రాస్తారు. అదే డిఫైన్ అటామిక్ నెంబర్ అండ్ మాస్ నెంబర్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చెప్పిన 1, 2 కన్నా థర్డ్ది చాలా ఇంపార్టెంట్, డిఫైన్ అటామిక్ నెంబర్ అండ్ మాస్ నెంబర్. ఓకే, అండ్ డిఫైన్ ఆర్బిటాల్ అండ్ డ్రా షేప్స్ ఆఫ్ SPE. గుర్తుపెట్టుకోండి, ఆర్బిటాల్, షేప్స్ ఆఫ్ SPD చాలా ఇంపార్టెంట్. అండ్ డిఫరెన్సెస్ బిట్వీన్ ఆర్బిట్ అండ్ ఆర్బిటాల్ కి మీకు ఎస్ఏలో అడగొచ్చు, షార్ట్ లో కూడా అడగొచ్చు, అది కూడా నోట్ చేసుకోండి. అండ్ చాప్టర్ 2 సొల్యూషన్స్, బట్ C23 వాళ్ళకి మాత్రం చాప్టర్ 2 సొల్యూషన్స్ అండ్ యాసిడ్స్ అండ్ బేసెస్ కలిపి ఉంటుంది, కాబట్టి మీరు చూసుకోవచ్చు. ఓకే, చాప్టర్ 2 నుండి డిఫైన్ సొల్యూషన్, సొల్యూట్, సాల్వెంట్ మల్టిపుల్ టైమ్స్ అడిగిన షార్ట్ ఆన్సర్, రిపీటెడ్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ డిఫైన్ మోల్, మొలారిటీ, నార్మాలిటీ అండ్ సాల్యుబిలిటీ చాలా 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 ఇంపార్టెంట్ ఫర్ కన్సిడరేషన్ ఆఫ్ సొల్యూషన్స్. ఓకే, షార్ట్ క్వశ్చన్స్. అండ్ తర్వాత సాచురేటెడ్, అన్సాచురేటెడ్, సూపర్ సాచురేటెడ్ ఇక్కడ ఇవ్వలేదు నేను, బట్ ఆ మూడిటి యొక్క డెఫినేషన్స్ ఎస్ఎస్ కి పనికొస్తాయి, షార్ట్ కి పనికొస్తాయి, గుర్తుపెట్టుకోండి. అండ్ న్యూమరికల్ ప్రాబ్లమ్స్ ఎలాగా అడుగుతాడు, మోల్ అండ్ మొలారిటీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసుకుంటారు, లేకపోతే లేదు. అండ్ చాప్టర్ 3 యాసిడ్స్ అండ్ బేసెస్ ఫర్ C20 అండ్ C16, బట్ C23 వాళ్ళకి రెండు కలిపే ఉంటుంది, సొల్యూషన్స్, యాసిడ్స్ అండ్ బేసెస్ కలిపి. సో ఎనీ 3 అప్లికేషన్స్ ఆఫ్ బఫర్ సొల్యూషన్స్ పక్కా ప్రిపేర్ అవ్వాలి, చాలా ఇంపార్టెంట్. అయోనిక్ ప్రొడక్ట్ ఆఫ్ వాటర్ చాలా 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 ఇంపార్టెంట్. డిఫైన్ pH అండ్ సింపుల్ ప్రాబ్లమ్స్ ఆన్ pH, ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ ఎలక్ట్రోకెమిస్ట్రీ చూద్దాం. ఎలక్ట్రోకెమిస్ట్రీలో ఏంటి అంటే మనకి కండక్టర్ అంటే ఏంటి, సెమీ కండక్టర్ అంటే ఏంటి, ఇన్సులేటర్ అంటే ఏంటి. ఓకే, అండ్ ఎలక్ట్రోలైట్ అంటే ఏంటి, నాన్ ఎలక్ట్రోలైట్ అంటే ఏంటి, కెమికల్ ఈక్వలెంట్ అండ్ ఎలక్ట్రోకెమికల్ ఈక్వలెంట్. దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఐఎమ్ pretty sure that most of the branches will get this important question. చాలా అంటే చాలా ఇంపార్టెంట్, అది మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అయింది. దెన్ డిఫరెన్స్ బిట్వీన్ గాల్వానిక్ అండ్ ఎలక్ట్రోలైటిక్ సెల్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్, మీకు ఎస్ఏ అయినా అడగొచ్చు, షార్ట్ అయినా అడగొచ్చు, కాబట్టి బాగా ప్రిపేర్ అవ్వండి. గాల్వానిక్ అండ్ ఎలక్ట్రోలైటిక్ సెల్ అది ఎలక్ట్రోకెమిస్ట్రీ రిలేటెడ్ గా ఇంపార్టెంట్. అండ్ చాప్టర్ 7 అంటే చాప్టర్స్ నెంబర్స్ వేరే అయినా కూడా చూసుకోండి, ఏ బ్రాంచ్ ఏ కరికులం వాళ్ళు. వాటర్ ట్రీట్మెంట్ అని కొన్ని కరికులమ్స్ కి, వాటర్ టెక్నాలజీ అని కొన్ని కరికులమ్స్ కి, పేరు మారిన తప్ప క్వశ్చన్లు అవే. డిఫైన్ సాఫ్ట్ అండ్ హార్డ్ వాటర్ అలాంగ్ విత్ దర్ కెమికల్ ఫార్ములాస్, గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. లిస్ట్ ఎనీ 3 క్వాలిటీస్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్, లిస్ట్ ఎనీ 3 డిసడ్వాంటేజెస్ ఆఫ్ హార్డ్ వాటర్, అండ్ దెన్ ఓకే, అండ్ దెన్ లిస్ట్ అవుట్ సాల్ట్స్ దట్ కాజ్ హార్డ్ వాటర్ అలాంగ్ విత్ దర్ కెమికల్ ఫార్ములా. చాలా 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 రిపీటెడ్ అండ్ ఇంపార్టెంట్ ఎస్ఏ షార్ట్ క్వశ్చన్. Classify hardness of water, define osmosis and reverse osmosis. ఇవి important questions from water technology. Polymers,
ఇప్పుడు ఏదైతే ఇక్కడ చూపిస్తున్నానో డిఫైన్ థర్మోప్లాస్టిక్స్ అండ్ థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్, ఇది షార్ట్ కి అడుగుతాడు, లేదా ఎస్ఏలో డిఫరెన్స్ బిట్వీన్ థర్మోప్లాస్టిక్ అండ్ థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ అడుగుతాడు. నేను చెప్పింది బాగా వింటే మీకు అర్థమవుతుంది. అండ్ స్టేట్ ఎనీ 3 డిసడ్వాంటేజెస్ ఆఫ్ యూజింగ్ ప్లాస్టిక్స్, స్టేట్ ఎనీ 3 క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ప్లాస్టిక్, స్ట్రక్చరల్ ఫార్ములా ఆఫ్ న్యాచురల్ రబ్బర్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ రా రబ్బర్. ఇది చాలా ఇంపార్టెంట్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ రా రబ్బర్. ఓకే, ఇది. దెన్ ఫ్యూయల్స్, ఫ్యూయల్ లో డిఫైన్ ఫ్యూయల్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గుడ్ ఫ్యూయల్, ఎనీ 3 సరిపోతుంది. అండ్ క్లాసిఫై ఫ్యూయల్స్ బేస్డ్ ఆన్ ఫిజికల్ స్టేట్ అండ్ అకరెన్స్, చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఫ్యూయల్ అనేవి షార్ట్ కి ఎస్ఎల్ ఉండవు కదలగా, బట్ షార్ట్ కి అయినప్పటికీ కూడా ఫ్యూయల్స్ లో మీకు వాటర్ గ్యాస్, న్యాచురల్ గ్యాస్ అవన్నీ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క కాంపోజిషన్స్ అడుగుతాడు షార్ట్ లో. అవన్నీ చదువుకోలేకపోతే అట్లీస్ట్ ఈ 3 క్వశ్చన్స్ అయినా చదవండి అని చెప్పి ఇంపార్టెంట్ గా మెన్షన్ చేశాను. ఇవి చాప్టర్ 10 ఓన్లీ ఇది C20 స్టూడెంట్స్ కే ఉంటది, ఇంకెవరికి ఉండదు. C23 వాళ్ళకి లేదు, C16 కి లేదు. ట్రై టు స్కిప్ ఆర్ రివైజ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అని చెప్పి మెన్షన్ చేశా. ఓకే, పెద్ద క్వశ్చన్స్ లేదు దాని మీద. చాప్టర్ 11, ఇది జస్ట్ చాప్టర్ 11 అంటే అకార్డింగ్ టు C16 అలా మనం మెన్షన్ చేసుకున్నవి ఇవి, బట్ ఇవే యూనిట్స్ మీకు కూడా ఉన్నాయి. ఓకేనా, C20 అండ్ C23 వాళ్ళకి మళ్ళీ చెప్తున్నాను నేను, మళ్ళీ చాప్టర్లను చూసి మోసపోకండి, నేములు చూడండి చాలు. ఓకే, డిఫైన్ ద ఫాలోయింగ్ టర్మ్స్: పొల్యూటెంట్, పొల్యూషన్, కంటామినెంట్, రిసెప్టర్ అండ్ సింక్, డిఓ, సిఓ, సిఓడి, బిఓడి. చాలా 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 ఇంపార్టెంట్ అమ్మా, ఇవన్నీ నేను చెప్పలేను ఇంకా, అంత ఇంపార్టెంట్ ఇవి, ఏదైనా అడగొచ్చు. ఓకే, ఇది కూడా డెఫినేషన్ చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ బీ థరోలీ గో త్రూ ఎవ్రీ షార్ట్ విచ్ ఐ హావ్ మెన్షన్డ్ హియర్, విచ్ విల్ డెఫినెట్లీ ఇంప్రూవ్ యువర్ స్కోర్, ఆర్ ఎల్స్ యూ కెన్ డెఫినెట్లీ గెట్ పాస్డ్. ఎందుకంటే దీని నుండి ఎస్ఎస్ కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది అప్పుడప్పుడు. ఓకే, స్టేట్ రెన్యూబుల్ ఎనర్జీ అండ్ నాన్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్, కాజెస్ అండ్ ఎఫెక్ట్స్ ఆఫ్ యాసిడ్ అండ్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనేది పండిపోతుంది అన్నిసార్లు అడుగుతాడు, మీ ప్రీవియస్ పేపర్స్ లో చూడండి. ఇది ఎస్ఐ కానీ షార్ట్ గానీ దేనిలైనా అడగచ్చు, అందుకే ఇక్కడ మెన్షన్ చేశాను. సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ కరికులం, C16, C20, C23. దిస్ ఈస్ వాట్ వీఆర్ హ్యావింగ్ దిస్, అండ్ ఖచ్చితంగా మీరు పాస్ అవుతారు ఈ సబ్జెక్ట్ లో. నో నీడ్ టు వరీ అట్ ఆల్. దట్స్ ఇట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కి ప్లీజ్ బి వెయిట్. థ్యాంక్ యూ.